హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడబోతున్నాము. అదే బాబా వాంగా. అందరికి తెలిసి ఉంటుంది బాబా వాంగా. తను ప్రెడిక్షన్స్ చేస్తూ ఉంటారు. సో చాలా ప్రెడిక్షన్స్ అన్ని కరెక్ట్ అయినాయి. సో ఇవాళ మనము హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడబోతున్నాము. అదే బాబా వాంగా. అందరికి తెలిసి ఉంటుంది బాబా వాంగా. తను ప్రెడిక్షన్స్ చేస్తూ ఉంటారు. సో చాలా ప్రెడిక్షన్స్ అన్ని కరెక్ట్ అయినాయి. సో ఇవాళ మనము ఆ ప్రెడిక్షన్స్ నిజంగానే తను చేస్తున్నారా, లేకపోతే అది కోఇన్సిడెన్స్ గా అయిందా అనేది మన వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ బాబా వాంగ గురించి తెలుసుకుందాం. తను ఎక్కడ పుట్టారు, ఏంటి, ప్రిడిక్షన్స్ ఎలా చేస్తారు, ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు జన్మించారు. సో ఈ వీడియోలో మనం ఎవ్రీథింగ్ కవర్ చేద్దాము. సో ఈ బాబా వాంగ ఏంటంటే బ్లైండ్ మిస్టిక్ ఆఫ్ బాల్కనాస్ అని పిలుస్తారు అనమాట. సో చాలా రకాలుగా పిలుస్తారు. బాబా వాంగ అంటారు, ఆర్ బ్లైండ్ మిస్టిక్ ఆఫ్ బాల్కనాస్ అని పిలువబడుతున్నారు. తన ప్రెడిక్షన్స్ తో చాలా మంది వరల్డ్ వైడ్ లో షాక్ అయ్యారు. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బాబా వాంగ ఫుల్ నేమ్ వచ్చేసి మంగలియా పందేవా గుస్త్రియోవో. సో బల్జీరియాలో 1911 లో జన్మించారు. సో చిన్న ఏజ్ లో తను ఒక టార్నాడో ఇన్సిడెంట్ అయింది. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టార్నాడో ఇన్సిడెంట్. ఆ టార్నాడో ఇన్సిడెంట్ లో తన యాక్సిడెంట్ లో తన ఐస్ కి సివియర్ గా డ్యామేజ్ అయింది. అప్పుడే తన ఐ సైట్ కంప్లీట్ కోల్పోయారు. సో ఆ పెయిన్ తర్వాత తన లైఫ్ లో మార్పులు స్టార్ట్ అయ్యాయి. తన బ్లైండ్నెస్ తర్వాత తనకి విజన్ వస్తున్నాయి అని చాలా మంది చెప్పారు. పీపుల్ చాలా మంది ఏమంటారు అంటే షీ గాట్ సైకిక్ పవర్స్. సైకిక్ పవర్స్ అంటే చాలా మిస్టిక్ పవర్స్, లైక్ కొన్ని పవర్స్ వచ్చి ప్రెడిక్ట్ చేసే పవర్స్ కానీ ఏవో మారుతుంది, ఏవో చెప్తుంది తను జరుగుతున్నాయని ఒక పవర్స్ జనాలు నమ్మారనమాట. సో ఎక్కడ జరిగే ఈవెంట్స్, ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని తనకి కనిపిస్తున్నాయని చెప్పారు. సో 1940s నుంచి చాలా మంది బాబా వాంగ దగ్గరికి తన అడ్వైస్ తీసుకునే వాళ్ళు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఒబామా లాంటి వాళ్ళు, ఇంకా చాలా యాక్టర్స్ కానీ, చాలా మంది వరల్డ్ లీడర్స్ కానీ తన ప్రెడిక్షన్స్ వినడానికి వచ్చి అక్కడ తన ప్రెడిక్షన్స్ తీసుకుని వినేవారు. సో అని చాలా మంది అక్కడ చెప్పుకునేవారు అనమాట. సో కొన్ని ప్రెడిక్షన్స్ ఏం చేశారంటే తను 9/11 ట్విన్ టవర్స్ అటాక్ 2001 గురించి చెప్పింది, క్లెయిమ్ అయింది. అండ్ 2004 ఇండియన్ ఓషన్ టీ సునామీ గురించి చెప్పారు. అండ్ సోవియట్ యూనియన్ కొలాప్స్. ఇలా ఆఫ్ కోర్స్ అన్ని కరెక్ట్ అని ప్రూఫ్ లేదు, కానీ చాలా కోఇన్సిడెన్సెస్ మ్యాచ్ అయ్యాయి. కాబట్టి పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ స్ట్రాంగ్లీ. చాలా మంది సైంటిస్ట్ అండ్ హిస్టరియన్స్ ఏం చెప్పారంటే ఈ ప్రెడిక్షన్స్ ఒక మిత్ మాత్రమే, ఎవిడెన్స్ లేకుండా క్రియేట్ చేశారు అని. సో బాబా వాంగ చెప్పిన తర్వాత ఫాలోవర్స్ క్రియేట్ చేశారని కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాస్ షీ రియల్లీ సైకిక్? నిజంగా తనకి మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయా, ఆర్ పీపుల్ ఎగ్జాగరేటెడ్, లేదా పీపుల్ జనాలు కట్టుకథలుగా చెప్తున్నారు? సో ఈ డౌట్ కి క్లియర్ గా ఆన్సర్స్ లేదు. సో బాబా వాంగ 1996 లో చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా తన లెగసీ కంటిన్యూ అయితే ఇప్పుడు దాకా వస్తుంది. వరల్డ్ వైడ్ లో ఎస్పెషల్లీ బల్కనాస్ లో తన నేమ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అక్కడ మీరు మ్యూజియం కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ తన ప్రెడిక్షన్స్ గురించి ఆర్టికల్స్, వీడియోస్ వస్తాయి. ఎప్పుడు కూడా చూడొచ్చు మనం. మొన్న ఆర్టికల్స్ కూడా లైక్ అక్కడ జపాన్ లో కానీ, అక్కడ లైక్ మియామి ఆర్ సంథింగ్, అక్కడ మనకి టీ సునామీ వస్తుంది అని ఆర్టికల్స్ వచ్చాయి. ఎవరు నమ్ముతారో, ఎవరు డౌట్ చేస్తారో తెలియదు. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, బాబా వాంగ హిస్టరీలో ఒక మిస్టీరియస్ ఫిగర్ గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇది బాబా వాంగ అండ్ తన మిస్టీరియస్ ప్రెడిక్షన్స్. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటారు? ప్రెడిక్షన్స్ నిజంగానే కరెక్టా, లేకపోతే